ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం మిథున రాశి గురించి చదువుకుంటున్నాం. ఇందులో మనం లాస్ట్ పాయింట్ ఏమని చదువుకున్నాం అంటే, మ్యూటబుల్ క్రాసు, ఫిక్స్డ్ క్రాసు, కార్డినల్ క్రాస్ గురించి మనం చదువుకుంటున్నాం. అందులో మ్యూటబుల్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్ గురించి చదువుకున్నాం మనం. ఏమని చెప్పారంటే మనకి మ్యూటబుల్ క్రాస్లో brings about those conditions which will produce great periods of change in the life of the planet. చేంజబిలిటీ అనేటువంటిది మ్యూటబుల్ క్రాస్కి ప్రధానంగా సంకేతంగా చెప్పారు. ఈ ప్లానటరీ ఆస్పెక్ట్ గురించి మనం చదువుకుంటున్నాం. ప్లానటరీ ఆస్పెక్ట్స్లో చేంజెస్, భూమి మీద ఎప్పుడైనా సరే చేంజెస్ అవుతున్నాయట అంటే దెర్ ఈస్ సమ్ రేస్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది మ్యూటబుల్ క్రాస్ అంటే అలా పెట్టుకోవచ్చు. కొంచెం డిగ్రీస్ వాటిలో మ్యూటబుల్ క్రాస్లో చేంజెస్ వచ్చినప్పుడు మనకి ప్లానటరీ ఆస్పెక్ట్స్లో చేంజెస్ వస్తుంటాయి. అలాగే ఫిక్స్డ్ క్రాస్లో ఎప్పుడైతే కనుక ఒక చేంజెస్ అనేటువంటివి ఏర్పడుతుంటాయో అప్పుడు జీవుడికి అంతర్ముఖంగా వాడు వెళ్ళడానికి ఎక్కువగా సమయం, అప్పుడు సరైనటువంటి సమయం అనేను, ప్లస్ వాడికి అది నిత్య జీవితంలో ఎలా కనబడుతుంటుంది అంటే వాడికి ఏవో కష్టాలు వచ్చినట్టుగాను కనబడుతుంది ప్లానటరీ ఆస్పెక్ట్స్లో చేంజెస్ వచ్చినప్పుడు. సో ఆ పాయింట్స్ మనకు చెప్తున్నారు ఇప్పుడు. Points of crisis which are unavoidable and present a definite opportunity. Saturn is dominant in bringing this about. శని అనేటువంటి వాడు ప్రధానంగా ఇది సూచిస్తుంటాడు. Brings about as a sequence to these inner changes certain great points of crisis which are unavoidable. Cardinal cross ఎప్పుడైతే ఏదవుతుంటుందో is responsible for bringing about certain great points of synthesis as a consequence of both change and crisis. Consequence of change, crisis వల్ల ఏం జరుగుతుందంటే వీడిలో సింథసిస్ అంటుండేది ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకు ఒకడు ఒక చోట ఉంటున్నాడు అనుకోండి, వాడు అక్కడి నుంచి ఇంకో చోటకి బదిలీ అవ్వడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పడకపోవడము ఏవో జరుగుతున్నాయి. మన జీవితం అనేటువంటిది ఎన్నో మార్పులకు లోనవుతుంటుంది, ఎన్నో కష్టాలకు లోనవుతుంటుంది. లోన్ అవడంలో చివరికి మనం ఇదంతా దేని గురించి, చేంజెస్ దేనికి, ఈ కష్టాలు దేనికంటే టు గెయిన్ సింథసిస్. దాని బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి లైఫ్లో కష్టాలు లేదా ఎప్పుడైతే మన లైఫ్లో చేంజెస్ అటువంటివి ఏర్పడుతున్నాయో ప్లీజ్ ప్లాన్ టు అటైన్ సింథసిస్. సింథసిస్ అటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. సింథసిస్లో ఉంటుండడం చేత జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఏదో ఆంధ్ర వాడు వెళ్ళి ఏదో కర్ణాటకలో పడినట్టును, అక్కడ ఏదో భాష రాదని, అక్కడ ఏదో ఇబ్బందులు పడుతున్నట్టుగాను, ప్రతిరోజు ఇది ఎట్లా మాట్లాడాలి, అదేం చేయాలి, ఇదేంటి అన్నటువంటిది నేను ఇలా లైఫ్ అంతా కూడా వాడికి ఏదో కష్టాలుగాను వెళ్తున్నట్టుగా ఉంటుంది. సింథసిస్ ఎప్పుడైతే వాడు గెయిన్ అవుతాడో హీ కెన్ క్రాస్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ సింథసిస్ as a consequence of both changes and crisis. Jupiter is responsible for the focusing of energies at this point. Jupiter ప్రధానంగా ఇక్కడ వర్తించి వీళ్ళు చక్కటిగా వీళ్ళు ఒక గ్రోత్, అప్లిఫ్ట్మెంటు ఇవన్నీ అందిస్తారనమాట. దానివల్ల సింథసిస్ అటువంటి జరుగుతుంది వీళ్ళు. I will enlarge upon this later, but the above will give you, even in this brief form, certain positive ideas of great importance and will indicate certain situations which can be booked
in the lives of those whose sun is in one or other of these signs and one or other of these crosses. సూర్యుడు ప్రధానంగా ఈ ఇప్పుడు చెప్పబడినటువంటి వాటిలో సంచారం జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా వీటిలో ఈ చేంజెస్ అన్నటువంటి ఏర్పడటం, లేదా ఈ అంతర్ముఖం, లేదా ఈ కష్టములు అనేటువంటి ఏర్పడుతుండడం, లేదా ఈ సింథసిస్ అనేటువంటిది ఏర్పడుతుండడం, ఇలాంటి వీటిలో జరుగుతూ ఉంటాయి. ఇది తెలుసుకోండి అంటున్నారని. దీని గురించి ఫర్దర్గా ఇంకా తర్వాత చెప్తానంటున్నారు. తర్వాత ఇంకొక రహస్యం, ఇప్పుడు జెమిని గురించి మనకు చెప్తున్నది ఏంటంటే, జెమిని ఈజ్ నథింగ్ బట్, అంటే త్రూ జెమిని మనం సూర్యుడి యొక్క ఆత్మ అని ఏదైతే మనం చెప్పుకున్నాం గతంలో, సాల్ ఆమ్ ఆన్ అని ఏదైతే చెప్పుకున్నాం, ఆ సూర్యుడి యొక్క సోల్ ఆఫ్ సన్ అన్నటువంటి దానికి జెమినికి సంకేతంగా చెప్పారు. సూర్యుడి యొక్క స్పిరిట్ ఆస్పెక్ట్ని ఏమో యాక్వేరియస్కి సంకేతంగా చెప్పారు మనకి. సూర్యుడి యొక్క భౌతిక స్వరూపాన్ని క్యాన్సర్కి సంకేతంగా చెప్పారు. సో సన్ 3 ఆస్పెక్ట్స్: ఫిజికల్ సన్, సోల్ ఆఫ్ సన్, స్పిరిట్ ఆఫ్ సన్ అని రాసుకోండి. అని రాసుకున్నప్పుడు దీన్ని ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్గా పెట్టుకోండి. సో పెట్టుకున్నప్పుడు మీరు ఫిజికల్ సన్ ఏమో క్యాన్సర్, సోల్ ఆఫ్ సన్ ఆర్ హార్ట్ ఆఫ్ ది సన్ ఏమో జెమిని, సెంట్రల్ స్పిరిచువల్ సన్ ఏమో యాక్వేరియస్. ఇవి ప్రధానంగా చెప్తున్నారు. So, in the expression of the activity of this sign is duality. It is subject to energy. We must consider as it produces object effects. ప్రధానంగా మిథున రాశి ఏం సూచిస్తుందంటే, సబ్జెక్టు లెవెల్స్కి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా మిథున రాశిలో ఉంటాయి. వాక్కు ఉచ్చారణ అనేటువంటి దానికి, అంటే భావమయమైనటువంటి లోకం ఏదైతే ఉందో అది మిథున రాశికి సంకేతం. భావం ఏర్పడడానికి పైన ఉంటుంది ఒక థాట్, దాని నుంచి భావం ఏర్పడుతుంది. ఆ థాట్ ఏమో వృషభ రాశి సంకేతం. ఆ థాట్ రాకముందు వాడు ఎక్కడున్నాడో అది మేషరాశికి సంకేతం. కనుక మీరు ఆ రకంగా మీరు అర్థం చేసుకుంటే, భావం అన్నటువంటిది ఏర్పడింది చూసారు, అది మిథున రాశి. భావం భాషగా దిగి వచ్చినప్పుడు అది కర్కాటక రాశిగా చెప్తాం. భావమయ లోకము లేదా సబ్జెక్టు లెవెల్స్, ఇదంతా కూడా సబ్జెక్టు ప్లేన్, ఇదంతా కూడా మిథున రాశికి సంకేతం. అందునుంచి వీడు గుడికి వెళ్ళేటప్పుడు వీడు భౌతికమైన లోకాల్లోంచి ఆధ్యాత్మిక లోకాల్లోకి ప్రవేశించడానికి ముందు ఈ ప్రాకారం దాడతాడు. ఫస్ట్ ఈ ప్రాకారం దాడతాడు. దీని గుడిలో కంటాం అంటే ఈ ప్రాకారం దాటాలి. ఈ ప్రాకారం దాటడానికి సంకేతంగానే అక్కడ మిథున రాశి యొక్క సింబల్ అక్కడ ఉంటుంది. అది దాటుకుని మనం లోపలికి వెళ్తాం. ఎప్పుడైతే బయట ఉండడం వేరు, లోపలికి వెళ్ళడం వేరు. ఎప్పుడైతే వీడు లోపలికి వెళ్ళాడో అక్కడ వీడు నెమ్మదిగా దైవానికి దగ్గరగా వెళుతుంటాడు. బయట ఉండేటువంటి వ్యాపారం, వ్యవహారం ఇదంతా వేరు. కనుక ఈ రెండింటికి మధ్యగా ఉండేటువంటి స్థానం ఏంటంటే ఇది మనకి జెమిని. దాన్ని ఏమన్నారంటే, సూర్యుడి యొక్క ఇదిగా చెప్పినప్పుడు భౌతికమైనటువంటిది అంతా కూడా సూర్యుడి యొక్క వెలుగు, మనం భౌతికమైనటువంటి సూర్యగోళం, ఇదంతా కూడా ఫిజికల్ సన్. దట్ ఇస్ ఆల్ రిప్రజెంటెడ్ విత్ ది క్యాన్సర్, కర్కాటక రాశి. ఈ భౌతికమైనటువంటి వెలుగు ఇవ్వడానికి పైన ఉన్నటువంటిది ఏమిటి? దిస్ హార్ట్ ఆఫ్ ది సన్. హార్ట్ ఆఫ్ ది సన్ నుంచి తీసుకున్నటువంటి వెలుగు మనం భౌతికమైనటువంటి సూర్యుడు ఇస్తున్నాడు. భౌతికమైనటువంటి సూర్యుడి దగ్గర ఏం లేదు. భౌతికమైనటువంటి సూర్యుడు ఓన్లీ డబ్బా, అంతే, రౌండ్ డబ్బా లాంటిది, అంతే. ఎంత కూడా పైనుంచి అంత తీసుకుంటున్నటువంటిది అంతా కూడా. కనుక ఇంకా నిజంగా ఏంటంటే అక్కడ రౌండ్ కలర్ సర్కిల్గా ఏం లేదు సూర్యుడు, వెలుగు అది మనకన్నా సర్కిల్గా ఉంది కాబట్టి అక్కడ మనం సూర్యుడిని అలా చూస్తున్నాం. మనం దానికి ఒక అగ్ని వెలుగుతుంది అనుకోండి, దానికి ఆకారం ఏముంది, అదేంటో సూర్యుడు, అంతే. ఇవన్నీ కూడా మనకి రహస్యాలు చాలా, మన కాస్మిక్ ఫైర్లో చాలా వివరాలు ఇచ్చారు మనకి అక్కడ, అవన్నీ చెప్పుకున్నవి. కనుక ఇప్పుడు కర్కాటక రాశి అంటే ఫిజికల్ సన్ను, జెమిని అంటే హార్ట్ ఆఫ్ ది సన్ను, తర్వాత యాక్వేరియస్ ఇండికేట్స్ సెంట్రల్ స్పిరిచువల్ సన్, యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం కదా అక్కడ, ఇది సెంట్రల్ స్పిరిచువల్ సన్ అన్నారు. సో ఫిజికల్ సన్ ఏమో థర్డ్ ఆస్పెక్ట్ కింద రాసుకోండి, హార్ట్ ఆఫ్ ది సన్ ఏమో సెకండ్ ఆస్పెక్ట్, సెంట్రల్ స్పిరిచువల్ సన్ యాక్వేరియస్ ఏమో ఫస్ట్ ఆస్పెక్ట్ కింద రాసుకోండి. దాన్నేమో థర్డ్ ఆస్పెక్ట్ ఏమో ఇంటెలిజెంట్ యాక్టివిటీ ఆఫ్ ది హోల్ అన్నారు, ఇదేమో లవ్ ఆఫ్ ది హోల్ అన్నారు, విల్ ఆఫ్ ది హోల్ అన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, అది విల్లు, లవ్, అండర్స్టాండింగ్, ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్, అది ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. త్రీ రేస్. సో ఈ 3 రేస్కి ఈ 3 రాశులు సంకేతం: కర్కాటకం, మిథునం, కుంభం. Through these signs, the 3 major aspects of divinity are at this time focused in casting the horoscopes of the planets. చాలా జాగ్రత్త అయినాడు. కాస్టింగ్ ది హారోస్కోప్స్ ఆఫ్ ది ప్లానెట్. ఇంతవరకు అసలు
ఆ భావంలోకి ఎవడు వెళ్ళినటువంటి వాడు లేడు. ఇండివిజువల్ హారోస్కోప్స్ మనం కాస్ట్ చేయడం తెలుసు కానీ, వేయడం తెలుసు కానీ, casting the horoscopes of the planets, it is the influence of these three constellations which will be found of dominating importance. దీని గురించి భూమి యొక్క హారోస్కోప్ మీరు అంటే సృష్టి మన సౌరమండలం యొక్క హారోస్కోప్ మీరు వేద్దాం అనుకుంటే మీరు అప్పుడు భావించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రధానంగా ఈ 3 రాసుల్ని మీరు పరిగణలోకి తీసుకోండి అది చెప్తున్నారు ఆయన. ఇన్ క్యాన్సర్ యూ హ్యావ్ ద ఇంటెలిజెంట్ సింథటిక్ కాన్షియస్నెస్ ఆఫ్ ది మాస్ viewing it from the consciousness of matter itself and the awareness of all forms and atoms. క్యాన్సర్ దేనికి సంకేతం అంటే భౌతికమైనటువంటి ప్రపంచం విచ్చుకుంది కదండి, దానికి సంకేతం కర్కాటక రాశి. ఏమన్నారు ఇక్కడ? ఇన్ క్యాన్సర్ యూ హ్యావ్ ది ఇంటెలిజెంట్ సింథటిక్ కాన్షియస్నెస్ ఆఫ్ ది మాస్ అన్నారు. సో ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్, మేల్కొల్పింపబడటం, నేను ఫలానా అన్నటువంటిది జీవుడిలో పనిచేసేటువంటి దాన్ని ఏమన్నారంటే ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ కాన్షియస్నెస్ అన్నారు దాన్ని. ఇంటెలిజెంట్ సింథటిక్ కాన్షియస్నెస్ ఆఫ్ ది మాస్. దీని అన్నారు సింథటిక్ కాన్షియస్నెస్ ఆఫ్ ది మాస్ అంటే చోటులో ఇతరులతో ఒకటిగా వీడు వ్యవహరిస్తూ వీడిలో విచ్చుకునేటువంటి ప్రజ్ఞ, ఒకటిగా వర్తించడం అంటే ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ ది ఐఆమ్ బట్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఫిజికల్ ఫార్మ్ యాజ్ ఇట్స్ ఓన్, having a consciousness. That is how you have to consider cancer. You have the intelligent synthetic consciousness of the mass, viewing it from the consciousness of matter itself and the awareness of all forms and atoms. It is the awareness of all forms and atoms. Right? It is having some awareness. Individual consciousness is nothing but cancer. In Gemini, you have an emerging recognition of duality leading to experience and growth in all separate intelligent forms. Emerging of duality leading to experience and growth in all separate intelligent forms. Separate intelligent forms ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ డ్యూయాలిటీ అంటది వర్తిస్తుంది. అంటే అక్కడ ఉన్నారు మాస్గా ఉందన్నారు కాన్షియస్నెస్, ఇంటెలిజెంట్ కాన్షియస్నెస్ ఆఫ్ ది మాస్ అన్నారు. ఇక్కడ ఏమన్నారు? డ్యూయాలిటీ ఆస్పెక్ట్ అంటున్నది ప్రతి కాన్షియస్నెస్లోనూ ఉంటుందండి అని చెప్తున్నారు. ఆ డ్యూయాలిటీ కాన్షియస్నెస్ అటువంటిది లీడింగ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ సపరేట్ ఇండివిజువల్ ఫార్మ్స్. ఇది వాడిలో ఒక పురోగాభివృద్ధి సాధించడానికి పనికొచ్చేటువంటిది కార్యక్రమం అంతా కూడా మిథున రాశిలో ఇవ్వబడింది విషయం ఇక్కడ. కనుక ఎవడైతే జీవుడు తాను వేరనేటువంటి భావముగా దిగి వస్తున్నాడో వాడిలో రెండుగా ఉన్నాడనేటువంటి రహస్యమును వాడు మేల్కొల్చి దానిలో ప్రయాణించి సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా మిథున రాశిలో ఇచ్చామండి అని చెప్తాను. కర్కాటక రాశిలో అదేం లేదు, నేను ఫలానా అంటున్నది మాత్రమే మేల్కాంచి ఉన్నాడు, నేను, నా ఇల్లు, నా కుటుంబం, ఇది మేల్కాంచి ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా కర్కాటక రాశి. నేను ఒకడు కాదండి, ఇద్దరు, నేను దైవం అనేవాడు ఒకడున్నాడు, లేదా గురువు అనేవాడు ఒకడున్నాడు, వాడి యొక్క అనుగ్రహం చేత నేను అనేటువంటి వాడు ఏర్పడుతున్నాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఈ డ్యూయల్ ఆస్పెక్ట్స్, మనందరం కూడా డ్యూయల్ ఆస్పెక్ట్స్కి సంబంధించిన వాళ్ళు, నేను దైవం వేరు అనేటువంటి భావం. అందుగురించి మనం దేవుడికి ఫోటో పెట్టుకుంటాం, దేవుడికి పూజ చేస్తాం, పూలు వేస్తాం, దేవుడికి నైవేద్యం పెట్టాలంటాం, అదేదో ఇది చేస్తాం, ఇవన్నీ చేస్తాం. అంటే సృష్టిలో నేను కాక ఇతరం అనేవాడు ఒకడున్నాడు అనేటువంటి భావన మనం మేల్కాంచి ఉండడానికి కావాల్సినటువంటి రహస్యాలంతా కూడా మిథున రాశి. తర్వాత మనకి కుంభ రాశి ఏం సూచిస్తుంది అంటే యూ హ్యావ్ ది రిజల్ట్స్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ క్యాన్సర్ అండ్ జెమిని ప్రొడ్యూసింగ్ ఈ హయ్యర్ సింథసిస్ అండ్ యూనివర్సల్ గ్రూప్ అవేర్నెస్. వీటిలో హయ్యర్ సింథసిస్ అంటున్నది అందించేటువంటిది అంతా కూడా కుంభరాశి. అండ్ యూనివర్సల్ అవేర్నెస్ అన్నారు అంటే చోటులో అందరితో నేను సమానం అంటున్న భావము వీడిలో పరిపూర్ణంగా విచ్చుకోవడానికి కారణం ఏమిటంటే కుంభం. అంటే వీడు ఇండివిజువలైజ్ అయ్యాడు ఫస్ట్ కర్కాటకంలో. ఇండివిజువలైజ్ అయినటువంటి వాడు మిథున రాశిలోకి వచ్చేవాడికి కొంచెం అంతర్ముఖంగా వెళ్ళినటువంటి వాడు నేను దైవము, నేను ఇతరం, వాడు నేను, వాడు నాకేమిటో వాడికి అంతే కదా అంటున్న భావన వీడు మేలుకాంచాడు.
లేదా నేను నా చుట్టాలు, నేను నా కుటుంబం అంటున్న దాంట్లో నుంచి నేను ఇతరం, నేను నా నా కాలనీ వాళ్ళు, నా గ్రామం వాళ్ళు, నా ఊరు వాళ్ళు, ఇలాంటి భావన వీడు మేల్కాంచడం అంటున్నది ఎప్పుడైతే జరుగుతుందో అది మిథున రాశికి. ప్రపంచం అంతటితోటి వీడు మేల్కాంచి అందరితో నేను సమానం, నాలో ఏదైతే ఉందో చోట్లో కూడా అదే ఉంది అంటున్న భావన వీడు మేల్కాంచడం కుంభం. ఇది 3 స్థితులుగా చెప్పారు. దాన్నే మనం విష్ణుోపాసన, వాసుదేవోపాసన, నారాయణోపాసనగా మనం చెప్తాం. ఇది అంటే కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న మార్పులు, బట్ ఇన్ జనరల్గా ఇట్లా పెడతాం అన్నమాట మనం. Group awareness. This, the intelligent student can trace with moderate facility in relation to humanity. This, the intelligent student can trace with moderate facility in relation to humanity, but it applies equally to all forms and all kingdoms of nature, and also to planetary and solar expression. Planetary and solar expression కూడా ఈ సాధన పెట్టేశారు రండి అంటున్నారు. టీచర్ గారు ఉన్నంత మాత్రాన ఆవిడ ఇంకేం చదవక్కర్లేదని అనుకోకండి. ఆవిడ మీకు పాఠాలు చెప్పాలంటే ఆవిడ ఈవినింగ్ కాలేజ్ ఉంటుంది, ఆవిడ అక్కడ వెళ్ళి ఆ టైంలో ఆవిడ చదువుకోవాలి. ఆవిడ నెక్స్ట్ క్లాస్కి ఆవిడ చదువుకుంటూ ఉండాలి. ఆవిడ ఎంఏ చేసినటువంటి ఆవిడ మీకు టీచర్గా వేశారు. ఆవిడ ఇప్పుడు ఎంఫిల్ చేస్తున్నారు, ఎంఫిల్ చేయాలి ఆవిడ. అది ఎలా అయితే ఉంటుందో ప్లానెటరీ ఆస్పెక్ట్ కింద సోలార్ ఆస్పెక్ట్ కూడా ఈ సాధన అంటున్నది ఇచ్చేశారు అని చెప్తున్నారు. ఏమంటున్నారు? ప్రొడ్యూసింగ్ దిస్, ద ఇంటెలిజెంట్ స్టూడెంట్ కెన్ ట్రేస్ విత్ మోడరేట్ ఫెసిలిటీ ఇన్ రిలేషన్ టు హ్యుమానిటీ, but it applies equally to all forms and all kingdoms of nature, and also to planetary and solar expression. The proved reality of this is one of the developments of the initiatory process at the end of the long path. Initiatory process at the end of the long path of evolution. Okay. అసలు జీవుడుగా ఉన్నాడు వీడు, ఇప్పుడు ఒక సోల్ లెవెల్కి అంటే ఒక సోల్ లెవెల్కి వెళ్ళాలి. సోల్ లెవెల్కి వెళ్ళినటువంటి వాడు సోలార్ ఆస్పెక్ట్కి వీడు మేల్కాంచాలి. సోలార్ ఆస్పెక్ట్కి మేల్కాంచితే సరిపోతుందంటే లేదండి, దాని తర్వాత ఇంకా జర్నీ చాలా ఉందంట. భూమి మీద ఉన్నటువంటి వాడికి ఒక ఆకాశం అంటే ఉదాహరణకు ఒక 1000 అడుగులో ఒక 200 అడుగులో పైన ఉందండి అంటాడు. సరే అట్లా అంటున్నావా, సరే రా అని చెప్పి ఫ్లైట్ ఎక్కించాం అనుకోండి. ఫ్లైట్ ఎక్కిస్తే ఇంకా ఆ పైన అంత దూరం ఉంది ఆకాశం. అయితే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కితే దాని దగ్గరగా వెళతాం అనుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినా కానీ ఇంకా పైన ఇంకా అంత ఉంటుంది. అదేమిటో ఇది అట్లా అనమాట. అంటే జీవుడుగా ఉంటున్నటువంటి వాడు ప్లానెటరీ ఆస్పెక్ట్కి వెళ్ళాడు, వెళితే అంతేనా, అంతేకాదండి దానిపైన ఇంకా సోలార్ ఆస్పెక్ట్ ఉంది. సోలార్ ఆస్పెక్ట్కి వెళితే అప్పుడు దానిపైన ఇంకా దివ్య చైతన్యం ఇంకా అంత పైన ఉంది. అది ఇంత ఇట్స్ ఏ లాంగ్ పాత్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నారు. అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఆర్ దేర్ ఫర్ కండిషనింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ అవర్ సోలార్ లైఫ్. అది సో ఈ భూమి మీద రెండు, ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్గా చెప్పారు మన కాస్మిక్ ఫైర్లో. ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ. అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఆర్ దేర్ ఫర్ conditioning factors in our solar life, and this conditioning reaches us through Gemini. సో చోట్లో వీటిలో ఒక అట్రాక్షన్ రిపల్షన్ అంటున్నది ఒకటి పనిచేస్తుంటుంది. అంటే 10 మందితో కలుస్తుండడం, 10 మంది వీడి దగ్గర నుంచి విడిపోతుండడం. అది బాగా ఈ సాధన, ఇది ఒక స్టెప్ అసలు. అంటే వీడికి బాగా దగ్గర వాడుగా ఎవడో వచ్చి చేరతాడు, బాగా దగ్గర వాడు వీడు బాగా దూరంగా వెళ్ళిపోతాడు. ఇది జీవితంలో జరిగేటువంటి మార్పులు ఇవి. వీటిని ఒక చక్కటి సాధనకిగా వీడు తీసుకోవాలి. కానీ వీడు అయ్యో నాకు బాగా దగ్గర వాడు నాకు బాగా దూరం అయిపోయాడే అంటున్న భావం వీళ్ళు పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. బాగా ఇప్పటివరకు పరిచయం లేదు వాడెవడో వీడు బాగా సన్నిహితుడిగా అయిపోతాడు సాధనలో ఉన్నటువంటి వాడికి. ఇంకొకడు ఎవడో బాగా సన్నిహితుడిగా ఉన్నటువంటి బాగా దూరం అయిపోతాడు, ప్రాణమిత్రుడు అంటాడు చూసాడు, వాడెవడో బాగా దూరం అయిపోతుంటాడు. పరిస్థితులు, సన్నివేశాలు ఏమన్నా జరుగుతుంటాయి ఇవన్నీ కూడా. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు దీన్ని మనం జెమిని యొక్క రహస్యంగా తెలుసుకోండి అంటున్నాం. జెమిని అంటున్నది వర్తిస్తున్నప్పుడు దగ్గరకు వస్తుండడం, దూరంకి వెళ్ళిపోతుండడం, దగ్గరకు వస్తుండడం, దూరంకి వెళ్ళిపోతుండడం. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రెపల్షన్ అంటున్నది పనిచేస్తుంటుంది చోట్ల. ఈ అట్రాక్షన్ అంటున్నది ఇలా పనిచేస్తున్నప్పుడు ఇదంతా కూడా మిథున రాశి యొక్క సంకేతం. అట్రాక్షన్ అంటున్నది పనిచేస్తున్నప్పుడు వాడు బాగా దగ్గరగా వస్తాడు. చాలా మంది వీడి దగ్గర చేరుతూ ఉంటారు, ఎన్నో విషయాలు అంటాడు, ఏదో అంటుంటాడు, అది అంటాడు, ఇది అంటుంటాడు, ఏదైనా అవుతుంటాడు. మళ్ళీ ది అదర్ సైడ్ ఇస్ వీళ్ళందరూ వీడి దగ్గర నుంచి అంత దూరం వెళ్ళిపోతారు. ఇలా జరుగుతుంటాయి. ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది కాస్మిక్ ఎనర్జీ అట్ ప్రజెంట్ అన్నోన్ టు హ్యుమానిటీ. ఇదంతా కూడా ఎఫెక్ట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ. అది చోట్ల ఇలా అంటున్నది ఒకటి పనిచేస్తుంది. అంటే చోట్ల అట్రాక్షన్ అంటున్నది పనిచేస్తుంటుంది, రిపల్షన్ అంటున్నది పనిచేస్తుంది. అట్రాక్షన్ పనిచేస్తున్నప్పుడు మన దగ్గరికి ధనం అలా వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది.
ధనం అలా వస్తువులు కొంటుంటాడు, సామాన్లు కొంటుంటాడు, ఇళ్ళు కొంటుంటాడు, అలా ఎన్నో కొనేస్తుంటాడు. ఎంతో ఎంత ధనం అలా వచ్చి పడుతుంటుంది వీడి దగ్గరికి. దట్ ఈస్ కాల్డ్ ది లా ఆఫ్ అట్రాక్షన్. అలాగే లా ఆఫ్ రిపల్షన్ అనేది పనిచేస్తుంది. రిపల్షన్ అని పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఏది చేద్దాం అనుకుని వీడి దగ్గర నుంచి అలా విడిపోతుంటుంది, జారిపోతుంటుంది, ధనం అలా విడిపోతుంటుంది. ఏదో కారణంగా ఏవో కష్టాలు వస్తుంటాయి, ఏవో పరిస్థితులు వస్తుంటాయి, వాడికి అలా ధనం అలా విడిపోతుంటుంది. ఎలా వచ్చింది అలా విడిపోతుంటుంది. రెండిట్లోనూ వీడు మిథున రాశికి చెప్పినటువంటి సంకేతాన్ని వీడు గుర్తుంచుకుని దానిలో ఉండవలసినటువంటి విధానంగా వీడు ఉంటూ ఉండాలి. దాన్ని ఇక్కడ రహస్యాలు ఇక్కడ ఇస్తున్నారు కొన్ని. ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ at present unknown to humanity. The waxing and the waning light which distinguishes and experience from the first faint move towards incarnation and earth experience, the rise and fall of civilization, and the growth and unfoldment of all cyclic manifestation are produced by the interplay between the two brothers, as it is called. Earth experience అన్నారు. The waxing and the waning light which distinguishes soul experience from the first faint move towards incarnation and earth experience. So waxing and waning light which distinguishes and experience. దీనివల్ల ఏంటి, వీటిలో ఒక ఎక్స్పీరియన్స్ అంటుంటుంది యాడ్ ఆన్ అవుతుంది. వ్యాక్సింగ్ అవుతున్నప్పుడు అలా వచ్చి పడుతూ ఉంటాయి, ఓ ధనం మీద ధనం అలా పడుతుంటుంది, చుట్టాలు వస్తుంటారు, ఎవరెవరో పరిచయం అవుతుంటారు, ఏదో జరుగుతుంది. దిస్ ఆల్ వ్యాక్సింగ్. అలాగే వ్యానింగ్ ఉంటుంది. వ్యానింగ్ ఉన్నప్పుడు వీడి దగ్గర అన్నీ వీడు ఇది నీవు కాదు, ఇది నీవు కాదు, ఇది నీది కాదు అనుకుంటుంది, అలా దిగేస్తుంటాడు. వీడు సొంత కుమారుడే నీకు సంబంధించిన వాడు కాదన్నట్టుగా వాడు తీసి వాడు అక్కడెక్కడో ఉంటాడు, అమెరికాలోనే ఎక్కడో ఉంటాడు, వీడు ఇక్కడ ఉంటాడు. అంతే అయిపోయింది, నీ కర్తవ్యం అయిపోయింది. ఇదంతా సాధనగా ఎలా చెప్పుకున్నా సరే మనం. సో వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ అంటున్నది అవుతూ ఉంటుంది. అవుతూ ఉన్నప్పుడు ఇన్కార్నేషన్ అండ్ ఎర్త్ ఎక్స్పీరియన్స్, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సివిలైజేషన్. రైజ్ అవుతుంటుంది, ఫాల్ అవుతుంది. అలాగే ఒక చోటున ఒక సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఏర్పడుతుంటారు, మళ్ళా అదంతా కలిసిపోతుంది భూమి మీద. ఒకనొకప్పుడు ఇక్కడ భూమి ఉండేది, ఇప్పుడు అక్కడ సముద్రం ఏర్పడిపోయింది. ఇలాంటి రహస్యాలు ఎన్నో ఇచ్చారు మేడం బ్లౌడ్స్కి గారు. అదంతా మనకి సీక్రెట్ డాక్టర్ చదువుకున్నప్పుడు చూద్దాం రహస్యాలన్నీ. సో అలా రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సివిలైజేషన్ అంటున్నది ఉంటుంటుంది. ఇట్ వాస్ డెస్ట్రాయిడ్ బై వాటర్ అని చెప్పి రాస్తారట మేడం బ్లౌడ్స్ గారు. అది and the growth and unfoldment of all cyclic manifestation produced by the interplay between the brothers. All cyclic manifestations అన్నీ కూడా ఒకటి ఏర్పడుతుంటుంది, ఒకటి వెళ్ళిపోతుంటుంది, ఏర్పడుతుంటుంది, వెళ్ళిపోతుంటుంది. చాలా అంటే రెండిట్లోనూ సమముగా ఉండేవాడు మార్కండేయుడు. అంటే ఏర్పడడం, వెళ్ళిపోవడం ఇవన్నీ ఉంటుంటాయి. అంతే రెండిట్లోనూ సమంగా ఉండగలిగారు. అంటే ఇది ఏది వీడి మీద ప్రభావం చూపించుకుంటాడు. వీడి జేబులో 5 రూపాయలు పెట్టాడు, దట్స్ ఆల్ రైట్ ఉంటాడు. వీడి జేబులో 1000 రూపాయలు తీసాడు, దట్స్ ఆల్ రైట్. అంతే సింపుల్. వీడిదాన్ని ఒకటి వీడికి ఏదో ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ డే సారీ సార్ నాకు అవసరం ఉందని చెప్పి వీడి దగ్గర తీసుకెళ్ళిపోతారు, దట్స్ ఆల్ రైట్ అన్నట్టుగా వాడు ఉండాలి. మరి నేను ఎందుకు ఇచ్చావు నువ్వు నాకు ఇది మాట్లాడదు అసలు. అవన్నీ సాధనకు ఉన్నటువంటి వాడు ఏమి మాట్లాడదు అసలు. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంటుంది. అంతే రావడం ఎంత సహజమో వెళ్ళిపోవడం అంత సహజం అంటాడు విషయంలో వీడు మేల్కాంచి ఉంటాడు. రెండిట్లోనూ సమంగా ఉండాలి, లేకపోతే బాధపడకూడదు, వస్తే కనుక ఆనందపడిపోకు. రెండిట్లోనూ సమంగా ఉండు. వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంటుంది, అది వచ్చింది, అది కూడా పరమాత్మ యొక్క స్వరూపంగా భావించి జాగ్రత్త పెట్టు. వాడు ఎవడో అడిగి తీసి ఇచ్చేస్తున్నప్పుడు కూడా పరమాత్మ యొక్క స్వరూపంగా భావించి ఇచ్చేస్తుండు. ఇదంతా మనకు భాగవతం చెప్తుంటుంది. ఈ భాగవతానికి హయ్యర్ లాస్ అవన్నీ కూడా మనకి జ్వాలపూర్ గారి పుస్తకాల్లో దొరికిపోతుంటాయి. దానివల్ల అంటే చోట్ల ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రెపల్షన్ అంటే ఒకటి పనిచేస్తుంటుంది అన్నారు. సో ఇది భూమి మీద కూడా పనిచేస్తుంటుంది. అదే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సివిలైజేషన్ అన్నారు. గ్రోత్ అండ్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ సైక్లిక్ మేనిఫెస్టేషన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ by the interplay of the two brothers, as it is called. ఈ 2 బ్రదర్స్నే మనం ఏమంటాం, అశ్వినులు అంటాం, అశ్విని దేవతలు అంటాం. చాలా అద్భుతంగా రాస్తారు మాస్టర్. కుంభరాశిలో ఈ రహస్యాలను ఇచ్చారు. అశ్విని దేవతల గురించి రహస్యం ఇచ్చారు మనకు. స్పిరిచువల్ అస్ట్రాలజీ కుంభరాశిలో ఇచ్చారు. ఈ 3 అంటే మీరు 3 వాయుతత్వ రాశులు మనకి. 1 మిథునం, 2 తుల, 3 కుంభం. ఈ 3 వాయుతత్వ రాశులు తీసుకుంటే ఈ 3 వాయుతత్వ రాశుల యొక్క సింబల్స్ మీరు తీసుకుంటే, మీరు మిథునం ఇలా 2 వేసి పైన ఇది గీతలు గీస్తాం. అదే మీరు తులారాశి వేసినప్పుడు ఇలా వేసి ఇలా వేసి ఇలా వేస్తాం, కింద ఒక అడ్డగది గీస్తాం. యాక్వేరియస్ వేసినప్పుడు 2 వాటర్స్ అయినాయి. ఈ 2 లైన్స్ జాయిన్ అవ్వచ్చు చూడండి అని చెప్పారు మాస్టర్ గారు. వాయుతత్వ రాశుల్లో వేసేటువంటి 2 లైన్స్ జాయిన్ అవ్వదు. దట్ ఈస్ 2 brothers. They are 2 brothers. Their
వర్క్ ఈస్ డిఫరెంట్, హెన్స్ దే విల్ నాట్ జాయిన్. అది ఆ రహస్యాలని కూడా ఇక్కడ ఇచ్చారు మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. సో ఈ టూ బ్రదర్స్ అన్నారు చూసారా, వాళ్ళే మన అశ్వినులు అంటారు. అందు గురించి అశ్విని దేవతలు చదువుకోవడం, నాన్నగారు అశ్విని దేవతలు ఇచ్చిన తర్వాత అది మనకి మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చినటువంటి రహస్యాలు అనేది చదువుకుంటే చాలా అసలు ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. అది అవకాశం ఉన్నవాళ్ళు చదువుకుంటూ ఉండొచ్చు రోజు. టూ బ్రదర్స్ as it is called, in that far off time when the greater round of the zodiac was started in Gemini, as now it is in Pisces. Sorry. In that far off time when the greater round of the zodiac was started in Gemini. అంటే ప్రస్తుతం మనం దీనిలో మీనయుగం, మీనయుగం నుంచి కుంభయోగానికి వచ్చాం. సో ఈ మీనములో ది గ్రేటర్ సైకిల్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అంటే ఏంటి గ్రేటర్ సైకిల్ అంటే ఏంటి? ఇక్కడ 2500 కాకుండా 25,000. సో 25,000 ఇయర్స్ మీనము, దానికన్నా బ్యాక్ 25,000 ఇయర్స్ మేషం, 25,000 వృషభం, 25,000 మనకి మిథునం. అంటే 1,00,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, అప్పుడు మాట్లాడండి. అది మిథున రాశి. సో అక్కడ రహస్యం ఇప్పుడు చెప్తున్నారు ఆయన. ఏమంటున్నారు? Gemini, as now it is in Pisces, there was a relation between the waxing and the waning moon due to the pulsating power of Gemini. మూన్ అంటే ఈ జెమిని యొక్క పల్సేషన్స్ కి తగ్గట్టుగా మూన్ లో వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ అనేటువంటిది అక్కడ ప్రారంభమైంది. దానికి సంకేతంగా స్టార్ట్ అయింది ద మూన్ అన్నారు. As now it is in Pisces, there was a relation between the waxing and the waning moon due to the pulsating power of Gemini. This is now greatly lessened owing to the removal of the responsive life from the moon. అది ఇప్పుడు బాగా తగ్గిపోయిందండి. బికాస్ ఆఫ్ ది రెస్పాన్సివ్ పవర్ ఆఫ్ మూన్ ఈజ్ వెరీ లెస్సెన్. బికాస్ ఇట్స్ డెడ్ ప్లానెట్ కదా, అందుకని రెస్పాన్సివ్ పవర్ బాగా తగ్గిపోయింది. సో దీన్ని బట్టి జెమినీలో ఉన్నప్పుడు మూన్ యొక్క వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఎంత అద్భుతంగా ఉండేది. పూర్ణిమ అమావాస్యలు ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉండేవి. పూర్ణిమ అమావాస్యలను ఈ వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్కి ఏర్పడినటువంటి ఇఫెక్ట్స్, ఈజ్ స్పీకింగ్ అబౌట్ ది కాజెస్. సో రిమెంబర్ దట్, డోంట్ కీప్ యువర్ మైండ్ ఇన్ ఇఫెక్ట్స్, ట్రై టు అబ్జర్వ్ ది కాజెస్ అది చెప్తున్నారు. దిస్ ఈజ్ నో గ్రేట్లీ లెసెంట్ ది మూన్, బట్ ది రథం దెన్ సెటప్ స్టిల్ రిమైన్స్. ఆ రథం ఎక్కడ సెట్ అయింది? మూన్కి ఎక్కడి నుంచి వచ్చింది వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ అంటే? ఇట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ది జెమిని. జెమినీలో ఉందండి వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ అనుకుంటే రహస్యం. అందు గురించి అది మూన్కి ఎప్పుడు ఆపాదింపబడిందంటే అప్పుడు దొరికింది ఈ రహస్యం. అది ఆ రహస్యాలను కూడా ఇక్కడ మనకి చెప్పారు. It still remains producing the same basic illusion. I am talking here in terms of ancient facts and not in terms of reflection, as is now the case. I refer the realities and not the shadows. Speaking of realities, not the shadows. అంటే దీన్ని బట్టి దాన్ని అన్నట్టుగా అర్థం చేసుకోకండి. అక్కడ ఉన్నటువంటి రహస్యం చాలా ఏన్షియంట్ రియాలిటీస్ అంటుంటే అక్కడ ఉన్నాయి. సో దాని యొక్క ఇఫెక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పూర్ణిమావాస్య. సో దీన్ని బట్టి కొన్ని వందల రెట్లుగా ఉండేటువంటిది అప్పుడు మూన్ యొక్క పూర్ణిమ అమావాస్యలు. దాన్ని బట్టి అప్పుడు భూమి మీద అప్పుడు మూన్ యొక్క దీనికి తగ్గట్టుగా మానవుడు ఉన్నటువంటి వాడు ఎట్లా ఉండేవాడు మీరు ఊహించండి. కాబట్టి అంటే చాలా అద్భుతంగా చోటులో ఉన్నటువంటి రహస్యాలకి చాలా దగ్గరగా, అంటే ఇప్పుడు మనం భగవంతుడు ఉన్నాడనో లేదా సబ్జెక్టివ్ ప్లేన్ ఉందనో మనం చదువుకు నా ఉంది అని అనుకోవడం అంటుంటుంది. వాడు సహజంగా డీల్ చేస్తాడు సహజ సబ్జెక్టివ్ ప్లేన్స్. యాస్ట్రల్ ప్లేన్స్లో ఉన్నటువంటి వాడితో మనం ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతామో అలా మాట్లాడేస్తుంటాడు. అలాంటి లెవెల్కి ఉండేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. Gemini, as you may now begin to grasp, is related to the etheric body. It is the custodian of conditioning energy and the intermediary as far as basic essentials are concerned between soul and body. సోల్ అండ్ బాడీకి మధ్యలో ఏమిటి అనుసంధానకర్త అంటే ఎథరిక్ బాడీ. సో సోల్ బాడీ ఉంది, మధ్యలో ఎథరిక్ బాడీ అంటుంటుంది ఉంటేనే సోల్ బాడీతో మాట్లాడగలదు. ఎథరిక్ బాడీ లేదనుకోండి సోల్ మాట్లాడలేదు బాడీతో. గుర్తుపెట్టుకోండి. They are the two allied brothers. In the average person, the etheric vehicle is the transmitter of psychic energy, galvanizing and coordinating the dense physical body and permitting, therefore, astral and mental controls of the personality. When the man is upon the path of discipleship and therefore upon the reversed while
leading to initiation. The etheric body becomes the transmitter of soul energy and not of personality force, as the powerful effect of the secondary of love wisdom working through the subjective six rays according to ray type begins steadily to dominate the vital body, producing consequently the shift of force and of intensity to the centers above the diaphragm. అది జరుగుతుంటుంది. ఏమవుతుంటుంది వీడికి? ఎథరిక్ బాడీ అంటుండేది పనిచేస్తున్నప్పుడు సోల్ నుంచి ఎథరిక్ బాడీ అంటుండేది ఎనర్జీస్ తీసుకోవడం, తద్విధముగా డెన్స్ ఫిజికల్ బాడీని లీడ్ చేయడం అంటుండేది ఉంటుంది. ఎథరిక్ బాడీ చాలా హయ్యర్ పాయింట్ ఇది మనకి. సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో కూడా ఈ పాయింట్ పెట్టలేదు మనకి, ఇక్కడ ఇచ్చారు ఈ పాయింట్. ఏం చేస్తుంటుంది అంటే ఎథరిక్ బాడీ ఫోర్సెస్ లైట్ అటు నుంచి పడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి? సోల్ నుంచి పడుతున్నాయి. సోల్ నుంచి పడుతున్నటువంటి లైట్స్ని అవి ఎథరిక్ బాడీ చక్కగా తీసుకొని అది దానికి తగ్గటువంటి పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి దేహాన్ని, అంటే డెన్స్ ఫిజికల్ బాడీని చక్కగా సోల్ యొక్క లాంగ్వేజ్కి దగ్గరగా తీసుకెళ్తున్నారు ఎథరిక్ బాడీ. అంటే సోల్ రే ఉదాహరణకి సెకండ్ రేకి మిగిలిన 6 రేస్లో ఏదో ఒక రేసు వీడికి ఉంటాయి. ఒకటేమో ఆస్ట్రల్ బాడీకి, ఒకటేమో ఫిజికల్ బాడీకి, ఇలా ఉంటాయి. ఈ సెకండ్ రే ప్రస్తుతం బికాస్ ఇట్ ఈస్ సెకండ్ రే, ఈ సెకండ్ రేకి ఈ 6 రేస్ని ఇది లింక్ చేస్తున్నాడు ఎథరిక్ బాడీ. ఇది కొంచెం హయ్యర్ పాయింట్. ఈ సెకండ్ రే ఆఫ్ ది సోల్ ఈజ్ లింక్డ్ విత్ ది డెన్స్ బాడీ ఆఫ్ ఎనీ ఆఫ్ ది 6 రేస్. అంటే లింక్ చేయడం అంటే సెకండ్ రే ఈజ్ లింక్డ్ విత్ ద 4th రే, సెకండ్ రే ఈజ్ లింక్డ్ విత్ ద 5th రే. లింక్ అయ్యి సెకండ్ రే డామినేటింగ్గా ఉండి 5th రే దాని యొక్క రహస్యాన్ని తీసుకుని దానికి తగ్గటువంటి పని చేస్తుంది. అందు గురించి సెకండరీ ఆస్పెక్ట్ అన్నటువంటి దాంట్లో ఎక్కువగా సాధకులు ప్రయాణించడానికి, దానికి తగ్గటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ లైఫ్లో ఎంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. అది దీని యొక్క అంతర్రహస్యం. ఇంకొంచెం వివరంగా ఇదే పాయింట్ చెప్పుకోవాలంటే మనకి ఏమన్నా చెప్తున్నారంటే, యావరేజ్ బీయింగ్లో ఎథరిక్ వెహికల్ ఈజ్ ది ట్రాన్స్మిటర్ ఆఫ్ సైకిక్ ఎనర్జీ. ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ ది సైకిక్ ఎనర్జీ, అంటే సోల్ ఎనర్జీని ఎథరిక్ బాడీ అంటున్నది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. పెర్మిటింగ్ దేర్ ఫోర్ యాస్ట్రల్ అండ్ మెంటల్ కంట్రోల్ ఆఫ్ ది పర్సనాలిటీ. యాస్ట్రల్ అండ్ మెంటల్ బాడీ మీద ఒక కంట్రోల్ ఆస్పెక్ట్ అంటే తీసుకొస్తాం. దేని చేత తీసుకురాబడుతోంది అంటే, వీడు సైకిక్ ఎనర్జీ అంటున్నది, అంటే వీడు సాధకుడుగా ఉంటున్నాడు, వాడు సోల్లో చక్కగా విచ్చుకున్నటువంటి వాడు ప్రతిరోజు భాగవతం ఇవన్నీ చదువుకోవడం చేత దాని యొక్క జ్ఞానం అంటున్నది వాడిలో ఆపాదింపడి అది క్రింద లెవెల్లోకి దిగుతోంది. దేని చేత దిగుతోంది అంటే, వీడు ఒక ఎథరిక్ బాడీ అది స్వీకరించి అది వాడి యొక్క మెంటల్ బాడీకి, వాడి యొక్క ఆస్ట్రల్ బాడీకి ఒక చక్కటి ఇది ఎనర్జీ అంటున్నది అందిస్తాం. అందించడం చేత ఇంతకుముందు ఊరుకూరుకునే కోపం వచ్చేసేది, ఇప్పుడు కోపం అంతగా రావట్లేదండి అన్నాడు. ఎందుకు రావట్లేదు వీడికి కోపం అంటే, వీడికి ఒక చక్కటి ఎనర్జీ అంటున్నది ఎథరిక్ బాడీ నుంచి వీడికి చక్కగా అందుతోంది. ఈ ఎనర్జీ అంత చక్కగా అందడానికి కారణం ఏమిటి అంటే, వీడి యొక్క సోల్ సాధన. ఈ సాధన చక్కగా సాగుతోంది కాబట్టి ఆ సాధనలో వీడు తీసుకున్నటువంటి ఎనర్జీ అది కిందకి దిగుతోంది వీడి బాడీలోకి. దిగినటువంటిది చక్కగా వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్కి, వీడి యొక్క మెంటల్ ప్లేన్కి అది చక్కగా అందుతూ ఉన్నటువంటి దాని చేత వీడికి ఇంతకుముందు వచ్చినటువంటి భావములు ఇప్పుడు అంతగా రావట్లేదు. ఎవరైనా ఒక కొత్త ఇల్లు కట్టుకున్నారట అంటే ఇంతకుముందు వీడు చాలా బాధపడిపోయేవాడు. ఇప్పుడు వీడిలో ఆ బాధ అనేటువంటిది రావట్లేదు. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏర్పడాలో ఈ భూమి మీద వాడికి అప్పుడు ఏర్పడుతుంటుంది. వాడి చక్కగా ఇల్లు కట్టుకున్నాడు, దాన్ని సంతోషించడం మనం ఇప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమం. కానీ వాడు ఇల్లు కట్టుకున్నాడే నాకు ఇల్లు ఏర్పడలేదు అంటుంది, బాధ అంటుండేది చాలా తప్పు అంటుండే భావం వీడు భావోద్వేగపరంగా అలా చెప్పుకుంటాం, బాగుంది. కానీ దాని యొక్క సైన్స్ వెనకాతలు ఏమిటంటే, వీడు సౌల్ సాధన అంటుండే దాని చేత ఒక ముద్ద, ఇదంతా ఎనర్జీ, ఒక జ్ఞానం అంటుండే ముద్ద అది కింద దిగుతుంది, ఒక ఎనర్జీగా దిగుతుంది. దిగినటువంటి ఎనర్జీ వీడి యొక్క మెంటల్ ప్లేన్కి, ఆస్ట్రల్ ప్లేన్కి ఒక చక్కటి ఇది అందిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే వీడికి కలుషితంగా ఉంటుండేది అలా జరిగిపోతుంది. అది జరిగిపోయి ఈ చక్కటి ప్రవాహంగా ఉంటుంటే ఈ ఎథరిక్ వెహికల్ నుంచి వచ్చేటువంటి ఎథరిక్ ఎనర్జీ చక్కగా అలా ప్రవహిస్తుంది, ఒక చక్కటి నదీ ప్రవాహంలా ప్రవహిస్తుంది. దాని చేత ఏమవుతుందండి, వీటిలో ఉండకూడనటువంటి భావములు అలా జరిగిపోతాయి. అది ఇక్కడ రహస్యం. ఏమన్నారు? సైకిక్ ఎనర్జీ galvanizing and coordinating the dense physical body, permitting therefore astral and mental control of the personality. అప్పుడు దాని చేత ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఫిజికల్ బాడీ ఒక చక్కగా ఇంతమంది బీపీలు షుగర్లు ఉన్నటువంటివి అవి చక్కగా స్టెబిలైజ్ అయిపోతాయి. చక్కగా స్టెబిలైజ్ అయిపోయి
ఈ ఫిజికల్ బాడీకి ఇంత చక్కటి ఎనర్జీస్ అంటుంటే అందుతూ ఉండడం చేత యాస్ట్రల్ బాడీ తోటి మెంటల్ బాడీ తోటి చక్కగా కోఆర్డినేట్గా ఫిజికల్ బాడీ పనిచేయడం అంటుంటే జరుగుతుందండి. ఇది రహస్యం. అంటే ఇది ఒక పెద్ద రీసెర్చ్ లాగా చేయాలి అసలు. కొంతమంది బీపీ పేషెంట్స్ ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఒక క్యాంప్ లాంటిది పెట్టాలి. క్యాంప్ లాంటిది పెట్టి వాడిని వారం రోజులు వాడికి తెలియకుండా కొంటే వాడి రీడింగ్స్ తీసుకోవచ్చు, బీపీ రీడింగ్స్. అంటే ఆటోమేటిక్ వచ్చేసే ఇప్పుడు అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసేసి వారం రోజులు ఒక చక్కటి సాధన అటువంటి వాడికి ఏర్పాటు చేయాలి. మనకి జాల్కుల్ గారు ఇచ్చినటువంటి మెడిటేషన్స్ ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు వాడి బీపీస్ వాడి షుగర్లు రీడింగ్స్ తీయండి అంటే చేయాలి. అలా చేసి అలా రీసెర్చ్లా చేస్తే అప్పుడు ఎస్ ఇట్ ఈస్ ఈక్వల్లీ పాసిబుల్ ఈవెన్ వితౌట్ టాబ్లెట్. ఫుడ్ ద్వారానే మనం ఇంత కంట్రోల్ చేయగలుగుతున్నప్పుడు దాన్ని స్టెబిలైజ్ చేయగలిగేవి సాధన. అది మనకి ఇక్కడ ఇచ్చిన. సో బాడీ బికమ్స్ ద ట్రాన్స్మిటర్ ఆఫ్ సోల్ ఎనర్జీ అండ్ నాట్ ఆఫ్ పర్సనాలిటీ ఫోర్స్. ఇప్పుడు బాడీ సోల్ ఎనర్జీని చక్కగా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతుంది, పర్సనాలిటీని అవసరం లేదు అక్కడ. ది పవర్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ ది సెకండ్ రే ఆఫ్ లవ్ విజ్డమ్ వర్కింగ్ త్రూ ది సబ్జెక్ట్ టు 6 rays. సెకండ్ రే అంటుంది ప్రధానంగా పనిచేస్తుంటుంది. ఈ 6 rays అందులో భాగాలుగా ఉంటుంటాయి. ప్రతి వాడి దేహంలో 6 rays ఉంటాయి. కొందరిలో ఉంటాయి, కొందరిలో ఉండకపోవచ్చు, అది వేరే రకం. సో ఈ 6 raysలో ఏ రేస్ అయినా ఉండొచ్చు. సెకండ్ రే అంటుంది ప్రధానంగా వాటిలో పనిచేస్తుంటుంది. సెకండ్ రే ఆఫ్ లవ్ విజ్డమ్ త్రూ ద సబ్జెక్ట్ టు 6 rays అకార్డింగ్ టు ద రే టైప్ బిగిన్స్ స్టడీలీ టు డామినేట్ ద వైటల్ బాడీ అకార్డింగ్ టు ద రే టైప్. వాడు ఏ రే అయితే ఆ రే వాడి మీద డామినేట్ చూపిస్తుంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్గా సెకండ్ రే అంటున్నది పనిచేస్తుంది. అంటే వీడు సేవ చేసినా అక్కడ బ్యాక్గ్రౌండ్లో సెకండ్ రే, వీడు ఒక బిజినెస్ పెట్టినా బ్యాక్గ్రౌండ్లో సెకండ్ రే, వీడు ఒక ఉద్యోగం చేస్తున్నా బ్యాక్గ్రౌండ్లో సెకండ్ రే అంటున్నది వర్తిస్తూ ఉంటుంది. Producing consequently the shift of force and of intensity to the centers above the diaphragm. అప్పుడు ఏమవుతుంది, సెకండ్ రే అంటున్నది ఎక్కువ డామినేటింగ్గా పనిచేస్తుంది కాబట్టి ఎనర్జీస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ షిఫ్ట్ అవుతాయి. అప్పర్ ట్రయాంగిల్ అన్నారు, లోవర్ ట్రయాంగిల్ అన్నారు కదా, హయ్యర్ సెంటర్స్ లోవర్ సెంటర్స్ అన్నారు కదా. ఈ డయాఫ్రమ్ అబోవ్గా ఉన్నటువంటి సెంటర్స్లోకి ఎనర్జీస్ అన్ని ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఎప్పుడు వెన్ ద సెకండ్ రే ఇస్ టేకింగ్ ది డామినేటింగ్ పొజిషన్. వెన్ ఇట్ టేక్స్ ది డామినేటింగ్ పొజిషన్, వెన్ ద సోల్ ఈజ్ డైరెక్టింగ్ ద etheric body. ఇదన్నీ అట్లా. ది పవర్ ఆఫ్ ది పర్సనాలిటీ లెసన్స్ అండ్ వేన్స్ వైల్ దట్ ఆఫ్ ది సోల్ వ్యాక్సెస్ అండ్ గ్రోస్. సోల్ ఎప్పుడైతే అలా విచ్చుకుంటూ ఉంటుందో పర్సనాలిటీ అన్నటువంటిది అలా ముడుచుకుపోతుంది. రెండు ఇది ఇప్పుడు కూడా సోల్ బాగా విచ్చుకోవాలి. సోల్ విచ్చుకోకుండా సాధన చేస్తున్నాం అంటే దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి, అది సాధన కాదు. అంతే సింపుల్. సోల్ విచ్చుకోవాలి. మనం నిన్న పూజ చేసాం, ఈరోజు పూజ చేసాం, లేదా ఒక సంవత్సరం క్రితం పూజ చేసాం, ఇప్పుడు పూజ చేస్తున్నాం కార్తీక మాసం. సోల్ లెవెల్లో అన్న విచ్చుకున్నాం మనం అంటున్నది సెకండరీ డామినేటింగ్గా వచ్చిందా రాలేదా దాని మీద మనమే చెప్పేసుకోవచ్చు. మన సోల్ ఏమైనా విచ్చుకుందా లేదా, ఎవడో చూసి చెప్పక్కల మన టెంపరేచర్ ఉందా లేదా అంటది, మన ఒంట్లో తేడా ఉందా లేదంటే మనకే తెలిసిపోతుంది. అట్లా సోల్ వ్యాక్స్ అండ్ గ్రోస్ అన్నారు. There is much to be learned from the study of the dual activity, higher and lower, of the etheric body and its relation to and responsiveness to the constellation Gemini. There is much to be learned from the study of the dual activity, higher and lower. ఈ dual activity అన్నటువంటిది ఒకటి ఉందండి జెమినీలో, హయ్యర్ అండ్ లోవర్ అన్నారు. The etheric body and its relation and to the responsiveness to the constellation Gemini. ఎథరిక్ బాడీ ఒక రహస్యాలు ఇవన్నీ ఒకటి, కాన్స్టలేషన్ జెమినీ చేత నడపబడడం ఒకటి. ఇవి రెండు విషయాలు. But it is too abstruse for the ordinary student. It is nevertheless an esoteric fact to be born in mind and will be Sunday of real service to the astrology of the future. సో యావరేజ్ మ్యాన్కి ఇదంతా కూడా అర్థంగా అంటుంటే రహస్యాలుగా ఉంటాయి. ఒక భవిష్యత్తులో ఒక చక్కటి ఆస్ట్రాలజర్కి ఇవన్నీ కూడా చాలా వినియోగించుకునేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. ఫర్ సండే ఆస్ట్రాలజీ విల్ బి లిఫ్టెడ్ అప్ టు ఏ హయ్యర్ ప్లేన్. దానికి ఒక రకంగా నాకు చదువుతుంటే ఒకటే రహస్యం నాకు అర్థమైంది, మీకు చెప్పాలనిపించింది. చాలామందికి జ్యోతిష్యం తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ క్లాస్ అటెండ్ అవుతున్నారు. ఈ రహస్యాలన్నీ కూడా భవిష్యత్తులో ఇవన్నీ చాలా వినియోగపడతాయి. అంటే ఈ దేహంగా ఉన్నప్పుడైనా అవ్వచ్చు, నెక్స్ట్ మళ్ళీ దేహం తీసుకున్నప్పుడు, అప్పుడు దేహం తీసుకున్నప్పుడు, అప్పుడు సహజంగా వీడు ఆ క్లాస్కి వీడు అర్హుడు అయిపోతాడు వాడు. అది అందు గురించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్తున్నారు. True in interpretation will come and true healing in all departments of human being through a proper understanding of the available potencies and energies pouring into the planet at any particular time. So, true interpretation అన్నటువంటి చాలా అవసరం. అంటే
ఈ ఎనర్జీస్ అన్ని కూడా భూమి మీదకి అనేక విధముల చేత అలా వస్తుంది. సో వాటిని చక్కటి అవగాహన అంటే చేసుకోవాలి. ట్రూ ఇంటర్ప్రిటేషన్ అన్నారు. విల్ కమ్ అండ్ ట్రూ హీలింగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ హ్యూమన్ లివింగ్. అంటే ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ హ్యూమన్ లివింగ్లో ఒక ట్రూ హీలింగ్ అనుకుంటుంది ఉంటారు. ట్రూ హీలింగ్ అంటే ఏంటి? ఒక సహజముగా ఆ, స్- ఒక సహజత్వం అటువంటిది కలిగి ఉండాలి ప్రతి డిపార్ట్మెంట్లో. సహజత్వం కలిగి ఉండడం అంటే సహజంగా చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా హాయిగా ఉండగలిగేటువంటి విధానం అనేది ప్రతి డిపార్ట్మెంట్లోనూ రావాలి. చక్కటి ఇంటర్ప్రిటేషన్ రావాలి. అంటే ఎదురుగుండా ఉన్నటువంటి వాడు వీడు నావాడా వీడు బయటవాడా అటువంటి భావాలు పక్క పెట్టేసి ట్రూ ఇంటర్ప్రిటేషన్. వాడు ఒక మానవుడు, మనం ఒక మానవుడు. ఎవడైనా మన దగ్గర 10 రూపాయలు చెప్పి 100 రూపాయలు కొట్టేస్తే మనం అంత బాధపడతాం, చాలా బాధపడతాం కదా. అదేవిధంగా వేరే వాడికి నేను 10 రూపాయలు చెప్పి 100 రూపాయలు కొట్టేయడం అంటుండేది సహజం కాదు, అది తప్పు. వేరేవాడు నాకు చేస్తే చేసి ఉండొచ్చు, వాడు మారాలి. ఎదురోజు వాడు మారతాడు, ముందు నేను మారతాను అంటాడు. భావాలు ఇలానే పెంచుకుని ఒకానొక రోజు ట్రూ ఇంటర్ప్రిటేషన్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ అంటుండేది చెప్పారు ఇక్కడ. అవన్నీ కూడా భూమి మీద ఏర్పడతాయి. ట్రూ హీలింగ్ అన్నారు. ఫర్ ద of a higher plane, true interpretation in all departments of human living through a proper understanding of the available potencies and energies pouring into the planet of at any particular time. We come now to a consideration of the rulers of this sign, and there is much to be learned from a study of them. Consideration of the rulers of this sign. సో ఇప్పుడు ఈ ఈ సైన్కి జెమినీకి ఎవరు రూలర్స్గా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రహస్యాలు కొన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ది ఆర్థడాక్స్ రూలర్ ఇస్ మెర్క్యూరీ, who, as the messenger of the gods or the divine intermediary, carries messages between the poles with the speed and light. He is Mercury. ఆయనకి రెక్కలేస్తారు, పాదాలకి రెక్కలేస్తారు. ఇక్కడ రెక్కలేస్తారు మెర్క్యూరీ. ఆయన చెప్పులకి రెక్కలు ఉంటాయి. చాలా ఇదన్నీ చెప్తారు మనకి మెర్క్యూరీ గురించి. ఆయన దేవదూత అంటారు. అంటే దైవమునకు జీవుడికి మధ్యగా ఉన్నటువంటి వాడు మెర్క్యూరీ. నారదుల వారిగా చెప్తారు మన పురాణాల్లో. మెసెంజర్ ఆఫ్ ది గాడ్ అంటారు, హీఈస్ మెర్క్యూరీ అన్నారు. డివైన్ ఇంటర్మీడియరీ క్యారీస్ మెసేజెస్ బిట్వీన్ ద పోల్స్ విత్ ద స్పీడ్ అండ్ లైట్. అంటే దైవానికి జీవుడికి మధ్యలో ఉన్నటువంటి వాడికి పోస్టింగ్. అంటే ఇక్కడి నుంచి మనం మెయిల్ పెట్టామంటే, సార్ ఇక్కడి నుంచి మెయిల్ పెట్టాను సార్ అమెరికాకి, అది వెళ్ళడానికి అన్ని రోజులు పట్టొచ్చండి అని అడిగాడు అనుకోండి. అంటే ఇక్కడి నుంచి పక్కింటికి మెయిల్ పెట్టాను, అది ఎన్ని రోజులు పట్టచ్చు సార్, ఎంతసేపు పట్టచ్చు సార్ అంటే ఇది 10 నిమిషాలు పూర్ణ ఉదాహరణ. ఇది 1 minute. అంటే ఇక్కడి నుంచి అమెరికాకి పంపించడానికి అయితే ఇప్పుడు 1 రోజు పట్టచ్చు అంటారా అన్నాడు అనుకోండి. వాడు నవ్వుతాడు ఎదుటివాడు, ఇంటర్నెట్ బాగా చేసినాడు. అలా ఏమి ఉండదు సార్, దీనికి ఎంత టైం పడుతుంది దానికి అంతే టైం పడుతుంది. బికాస్ ఏంటంటే ఇదంతా కూడా త్రూ ఇంటర్నెట్ ఇదంతా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందు గురించి పక్కింటికి అయితే 1 minute, అమెరికాలో ఉన్నటువంటి వాడికి 1 hour ఇలా ఉండదండి అని చెప్పి చెప్తాడు వాడు. అది ఎలాగో ఈ మెసెంజర్ ఆఫ్ గాడ్గా ఉన్నటువంటి వాడు ఇప్పుడు స్పీడ్ అండ్ లైట్ ఇప్పుడు ప్రయాణిస్తుంటాడు. అంటే అంటే ఒక చోట వాళ్ళు నిలబడి అక్కడ నివాసం ఏర్పరచుకోవడం అంటున్నది ఉండదు. భాగవతంగా చెప్పుకున్నప్పుడు అలా చెప్పుకుంటాం. ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఏమిటి, ఆయన యొక్క వెలుగు వీడు యాజిటీస్ వీడు భూమి మీద తీసుకొస్తున్నాడు. వీడు ఓన్లీ మధ్యవర్తిగా వర్తిస్తున్నాడు, కానీ మధ్యలో వీడి యొక్క విషయం లేదు వీడి. అందరించి విత్ స్పీడ్ అండ్ లైట్. అంటే దాన్ని ఇంకొంచెం మనకి మ్యాగ్నిఫై చేసి చక్కగా ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చేసి ఇచ్చేటువంటి వాడు గురువు లేదా మెసెంజర్ ఆఫ్ గాడ్ లేదా మెర్క్యూరీ. అది విత్ స్పీడ్గా చేస్తారు. అంటే ఏంటంటే పరమాత్మకి మనం ఏదైనా విన్నవించుకోవాలంటే గురువు గారికి విన్నవించుకుంటే వెంటనే అక్కడి నుంచి సమాధానం ఏదో అది మనకి తెచ్చి చూపిస్తాడే. అలా చెప్పుకున్నప్పుడు అలా చెప్పుకుంటాం. ఇక్కడ చెప్పుకున్నప్పుడు మెసెంజర్ ఆఫ్ గాడ్గా ఉంటుంటాడు, విత్ స్పీడ్ అండ్ లైట్గా ప్రయాణిస్తుంటాడు. ఇన్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ planet, the idea of duality is again to be found enhancing and enhanced by the influence of Gemini. So it is being enhanced and enhancing. So duality is again to be found. Planet, the idea of duality. In this most important planet, the idea of duality is again to be found, enhancing and enhanced by the influence of Gemini. Mercury is the expression of dual aspect of the mind. ఈ డ్యుయాలిటీ అనేటువంటిది వీడిలో బాగా విచ్చుకోవడానికి కారణంగా పనిచేస్తున్నటువంటిది మిథున రాశి. సో మెర్క్యూరీ అంటున్నది డ్యూయల్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటిది. అందుకని ఆయన పైన లోకాల్లో తిరుగుతుంటాడు, కింద లోకాల్లో తిరుగుతుంటాడు. ఇక్కడ రాక్షసుల మధ్య ఆయన కుర్చీ వేస్తారు, దేవలోకానికి వెళ్ళినా ఆయన కుర్చీ వేస్తారు. ఈజ్ మెర్క్యూరీ.
Mercury is the expression of the dual aspect of the mind as it mediates between the higher and the lower. Mediates. This mediation again falls into two stages. The use of the concrete mind as the mediator within the personality, conditioning the personality life, analyzing and distinguishing between the human self and the not self, and emphasizing the me and thou. అంటే వాటిలో ఒక లోవర్గా ఇది ఎలా పనిచేస్తుందంటే మైండ్ ఈజ్ టూ అని చెప్పారు. ఇవన్నీ రహస్యాలు మనకి కాస్మిక్ ఫైర్లో చెప్పారు. బాడీ ఈజ్ టూ, మైండ్ ఈజ్ టూ, బట్ యాస్టల్ ఈజ్ వన్. ఈ రహస్యాలు అని మనకు చెప్పారు అక్కడ. మైండ్ ఆస్పెక్ట్ రెండుగా పనిచేస్తుందండి అని చెప్పారు. బాడీ కూడా రెండుగా పనిచేస్తుందని చెప్పారు. ఒకటి డెన్స్ ఫిజికల్ అన్నారు, ఇంకోటి ఏథరిక్ అన్నారు. యాస్ట్రల్ ప్లేన్ ఒకటే ప్లేన్గా చెప్పారు. సో ఆ రహస్యాలకు ఎక్కువ వెళ్ళదు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పినటువంటి పాయింట్లో ఉందాం. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ద మైండ్ యాజ్ ద మీడియేటర్ విత్ ఇన్, ఇది మైండ్ లోవర్ మైండ్ హయ్యర్ మైండ్ అని చెప్పారు. లోవర్ మైండ్ పనిచేసినప్పుడు ఇది ఏమిటంటే వీటిలో తెలివితేటలు అంటాం. తెలివితేటలు వీటిలో ఏం చేస్తుంటాయంటే కనుక వీడిని ఈ భౌతికమైనటువంటి జగత్తులో వీడు జీవించడానికి, వీడు ఉండడానికి, అంటే పిచ్చి వంకాయలు ఏరుకోకుండా మంచి వంకాయలు ఏరుకునేటట్టు, వాడు 15 రూపాయలు చెప్తే 10 రూపాయలకు బేరం ఆడేటట్టు, ఇలాంటి బుర్రంతా వీటిలో పనిచేస్తుంది సరే. దట్ ఈస్ ఆల్ ది లోవర్ మైండ్. సో ఆస్పెక్ట్గా అక్కడ మెర్క్యూరీ పనిచేస్తుంది. అందు గురించి లోవర్ మైండ్గా కూడా వీడు వర్తిస్తుంది మెర్క్యూరీ, హయ్యర్ మైండ్గా కూడా వీడికి వర్తించేది మెర్క్యూరీని. అదేంటో ఆర్ఎస్ఆర్ కూడా 2 స్టేజెస్ అన్నారు కదా. లోవర్గా ఇలా చెప్పారు, నాట్ సెల్ఫ్ అండ్ ఎంఫసైజింగ్ ద మీ అండ్ థౌ కాన్షియస్నెస్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. Secondly, it carries the messages between the soul and the brain and establishes right relation between the lower self and the higher self. ఇంకొకటి ఏమిటంటే వీడిలో హయ్యర్ మైండ్ అంటున్నది పనిచేస్తుంటుంది. అంటే లోవర్ మైండ్ తోటి వీడు తక్కువగా వర్తిస్తుంటే నెమ్మదిగా హయ్యర్ మైండ్ పెంచుకొని పనిచేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ఇది అంటే వెలుగు ఇటు పడుతుండొచ్చు, అటు పడుతుండొచ్చు. నువ్వు ఇటు తగ్గించుకుంటుంటే అటు పడుతున్నటువంటి వెలుగుని మనం బాగా ఆస్వాదించగలం. అందు గురించి మనకి మహానుభావులు, అవతార పురుషులు లేదా అవధూతలు వీళ్ళు ఎలా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు హయ్యర్ మైండ్ ఎక్కువ లింకప్గా ఉంటారు. అంటే సోల్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు బ్రెయిన్కి రిసీవ్ చేసుకునేటువంటి దానిలో ఎక్కువ నిమగ్నమై ఉండడానికి సంకేతంగా వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు 10 రూపాయలకి 20 రూపాయలకి తేడా తెలియనటువంటి వాళ్ళు గాను, వాళ్ళు వెర్రి వాళ్ళు గాను, ఏదో ఏమి తెలియనటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అది మనం మోసపోయేటువంటి రహస్యం అక్కడ ఎక్కువగా. హయ్యర్ మైండ్ ఎక్కువ పనిచేస్తున్నటువంటి వాళ్ళు లోవర్ మైండ్ తక్కువ పనిచేస్తుంది. 10 రూపాయలు 20 రూపాయలు వాడు 20 రూపాయలు తీసుకుని పోనీ ఏదో పాపం వాడు ఏదో కష్టపడుతున్నాడు, ఎండకు కూర్చున్నాడు, అన్ని పళ్ళు అమ్ముతున్నాడు, కూరగాయలు అమ్ముతున్నాడు, 10 రూపాయలు వాడికి ఎక్కువ ఇస్తే తప్పేమిటి అని మనకేమనిపిస్తుంటే మనం మోసపోయాం, 10 రూపాయలు ఇంకోసారి కొనేప్పుడు జాగ్రత్త ఇంకా బాగా బేరవాడు మనం కొనాలి, ఇలా ఏదో భావం అనిపిస్తుంది. సో ఈ హయ్యర్ మైండ్ లోవర్ మైండ్ గురించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.